తెలంగాణ కాంగ్రెస్లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ వేగం పుంజుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ తోటి కీలకమైన జూమ్ మీటింగ్ నిర్వహించనున్నారు. నిన్నటితో కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం ముగియడంతో కొత్త నామినేటెడ్ పదవుల భర్తీపైన ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించనున్నారు. పీసీసీ చీఫ్ దాదాపు 75 మందితో కూడిన జాబితాను సీఎం ముందుంచినట్లుగా తెలుస్తోంది. అయితే కొందరి ఎంపికపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవడంతో ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లి ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఇక పదవీ కాలం ముగిసిన ప్రస్తుత కార్పొరేషన్ చైర్మన్లలో 14 నుంచి 18 మందిని తిరిగి రెన్యువల్ చేసే అవకాశం ఉండగా మిగిలిన వారికి పార్టీ పదవులు ఇవ్వాలని అధిష్టానం యోచిస్తుంది. ఇక మరోవైపు తాజా రాజకీయ పరిణామాలు, ఎస్ఐఆర్ పైన అంశంతో పాటు మంత్రి కొండా సురేఖ, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న వివాదంపైన కూడా ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చర్చించినట్లుగా సమాచారం అందుతోంది. తెలంగాణ కాంగ్రెస్లో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఈరోజు జూమ్ మీటింగ్ని కండక్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన అంశాలతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపై కూడా ఈ జూమ్ మీటింగ్లో చర్చించడం కూడా సమాచారం తెలుస్తుంది. కొద్దిసేపటిమే ముఖ్యమంత్రితో పాటు మీనాక్షి నటరాజన్ జరిపినటువంటి జూమ్ మీటింగ్ కంప్లీట్ అయింది. ప్రస్తుతం అయితే మహేష్ కుమార్ గౌడ్తో పాటు మీనాక్షి నటరాజన్తో పాటు సర్పై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించిన అంశంపై కూడా ఇంకా జూమ్ మీటింగ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో సర్ పేరుతో అటు బీజేపీ ఓట్లని మొత్తం కూడా తొలగించే ప్రక్రియ చేపడుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి కార్యకర్తలతో పాటు అక్కడ ఉన్నటువంటి బిఎల్ఏలు, ముఖ్యంగా బిఎల్ఏలు అటు అధికారులు వచ్చినప్పుడు కూడా వారితో బిఎల్ఏలు కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎక్కడ కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంకుని ఎక్కడ కూడా తొలగించకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలి. ఎక్కడ కూడా ఎలిమినేషన్ ఫామ్స్ని ఖచ్చితంగా ఫిలప్ చేసి ఓట్లను కాపాడే ప్రయత్నం చేయాలంటూ కూడా ఇప్పటికే ఆ జూమ్ మీటింగ్లో మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులకు, మరోవైపు అక్కడ ఉన్నటువంటి తమ బిఎల్ఏలకు, ఇన్ఛార్జీలకు, మంత్రులకు అందరూ కూడా ఈరోజు జూమ్ మీటింగ్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి కొద్దిసేపటిమే జూమ్ మీటింగ్ నుంచి లెఫ్ట్ కావడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ జూమ్ మీటింగ్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి ఉన్నటువంటి జూమ్ మీటింగ్లో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు నిన్నటితో నామినేటెడ్ కార్పొరేషన్ పదవుల గడువు ముగిసింది కాబట్టి కొత్త కార్పొరేషన్లను ఎన్నిక ఏ రకంగా చేపట్టాలి, ఇప్పటికే ఒక జాబితాని టీపీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇద్దరు కూడా ఫైనలైజ్ చేయాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ లిస్ట్ని చూసిన తర్వాత ఒక లిస్ట్ని ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇక పాత వారికి మరి పొడిగింపు రెన్యువల్ చేయాలా లేదా అన్న అంశంపై కూడా ఈ జూమ్ మీటింగ్లో చర్చించాలని కూడా సమాచారం తెలుస్తుంది. దీంతోపాటు ముఖ్యమంత్రి దృష్టికి ఇటీవల కాలంలో అటు మంత్రి కొండా సురేఖతో పాటు అదేవిధంగా గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య వివాదానికి సంబంధించిన అంశంపై కూడా ఈ జూమ్ మీటింగ్లో కొంత చర్చించాలని కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే జూమ్ మీటింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ కంప్లీట్ అయింది. కానీ ఇంకా సర్ మీద మాత్రం ఇంకా జూమ్ మీటింగ్ అయితే కొనసాగుతూనే ఉంది. మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్తో పాటు ఇన్ఛార్జీలు, జిల్లాలుగా ఉన్నటువంటి మంత్రులు, ఇన్ఛార్జీలు కూడా ఈ జూమ్ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ తరహాలో ఓట్లను తొలగించకుండా కాంగ్రెస్ ఓట్ బ్యాంకును కాపాడే దిశగా బిఎల్ఏలకు ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు 150 నుంచి 200 మంది బిఎల్ఏలకు ఇప్పటికే అందరికీ, అంటే ముఖ్యంగా మెయిన్ ప్రాంతంలో ఉన్నటువంటి బిఎల్ఏలకు ఇప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు. ఆ తర్వాత జిల్లాల వారీగా, గ్రామాల వారీగా, మండలాల వారీగా వారందరూ కూడా ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు సర్ ప్రక్రియ యథావిధిగా జరగాలి. ఎక్కడ కూడా ఓట్ల తొలగింపు కూడా అంశంపై కూడా ప్రతిదీ కూడా ఎమ్మటే అంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే అధికారులు దిశానిర్దేశం చేయడం. ప్రస్తుతం అయితే జూమ్ మీటింగ్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. జూమ్ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రాజకీయ అంటే నేతలకు, వారికి సంబంధించిన నేతలకు కూడా దీనికి సంబంధించిన అంశంపై కూడా దిశానిర్దేశం కూడా చేసే అవకాశం. చక్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్.